హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరామ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ మీ లైక్ అండ్ షేర్. ఈరోజు ఎక్సర్సైజ్ 11.2లోని ఫస్ట్ ప్రాబ్లం గురించి చూద్దాము. సింప్లిఫై ద ఫాలోయింగ్ యూజింగ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఫస్ట్ వన్ 2 power 10 into 2 power 4. 2 power 10 into 2 power 4. ఈ సమ్ని ఎలా చేస్తాము, ఏ ఫార్ములాని యూజ్ చేసుకొని చేస్తాము? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. 2 power 10 into 2 power 4. ఇక్కడ రెండు బేస్లు సమానం. బేస్ ఏంటి ఇక్కడ 2. సో పవర్స్ని మనం యాడ్ చేయాలి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. సో ఇక్కడ 2 power 10 into 2 power 4 బేస్లు సేమ్. అప్పుడు ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేద్దాం. 2 power 10 into 2 power 4 ఈక్వల్ టు 2 power 10 plus 4. 10 plus 4 is 14. 2 power 14 is the answer. And next second one 3 power 2 into 3 power 2 whole to the power of 4. ఇందులో మనకి రెండు ఫార్ములాస్ వచ్చినాయి చూడండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఇక్కడ 3 power 2 హోల్ పవర్ 4 ఉంది కదా, ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఈ ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కదా. సో దాని ప్రకారంగా ఏం చేస్తాం మనం, ఇక్కడ 3 power 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 3 power 2 into 4 రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఫస్ట్లా సో ఇక్కడ 3 power 2 into 3 power 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 3 power 2 సేమ్ రాయండి. 3 power 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4ని ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కదా. సో 3 power 2 into 4, 3 power 2 into 3 power 8. మళ్ళీ ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా. బేస్లు సేమ్ అయినాయి కదా. సో ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకుందాం. 3 power 2 plus 8. 3 power 2 plus 8. 2 plus 8 is 10. So 3 power 10 is the answer. Next, third one. 5 power 7 by 5 power 2. Which formula used in this? A power m by a power n. A power m by a power n equal to a power m minus n. So ఈ ఫార్ములా ప్రకారంగా రాసుకుందాం. ఇక్కడ బేస్ ఏంటి 5. ఎక్స్పోనెంట్స్ m is 7, n is 2. a is equal to 5, m is equal to 7, n is equal to 2. So 5 power 7 by 5 power 2 equal to 5 power 7 minus 2. m minus n కదా. So m is equal to 7 కదా, n is equal to 2. 7 minus 2. 7 minus 2 is 5. So 5 power 5 is the answer. Next, fourth one. 9 power 2 into 9 power 18 into 9 power 10. ఏం ఫార్ములా ఇక్కడ, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఇక్కడ రెండే ఉన్నాయి కదా అని అనుకోవద్దు, అన్నీ కూడా మనకి ఇక్కడ బేస్లు సేమ్. అప్పుడు ఏం చేయాలి, పవర్స్ని యాడ్ చేసుకోవాలి. 9 power 2 into 9 power 18 into 9 power 10. బేస్ ఈస్ 9. సో పవర్స్ 2, 18, 10. ఈ పవర్స్ అన్నింటిని యాడ్ చేయండి. 9 power 2 plus 18 plus 10. 9 power 30 is the answer. Next one, 3 by 5 whole to the power of 4 into 3 by 5 whole to the power of 3 into 3 by 5 whole to the power of 8. ఇక్కడ ఏం ఫార్ములా వచ్చింది, బేస్ 3 by 5 అన్నింటికి సేమ్ బేస్. ఇక్కడ మనం ఇది ఏ బై బి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎంగా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ బేస్ ఏమవుతుంది మనకు 3 by 5. 3 by 5 is the base. a is equal to 3 by 5. a is equal to 3 by 5. సో ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయండి. 4 plus 3 plus 8. 4 plus 3 is 7. 7 plus 8 is 15. So 3 by 5 whole to the power of 15. Okay na. Next, sixth one. Minus 3 whole power 3 into minus 3
హోల్ పవర్ 10 ఇంటూ -3 హోల్ పవర్ 7. ఏం ఫార్ములా ఇక్కడ? అన్ని బేస్లు సేమ్ ఉన్నాయి చూడండి, ఎక్స్పోనెంట్స్ మాత్రమే వేరు. సో మధ్యలో ఇంటూ ఉంది. సో ఏం ఫార్ములా? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు -3. బేస్ ఈజ్ సేమ్. సో ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయండి. ఎక్స్పోనెంట్స్ ఏంటి? 3, 10, 7. సో -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 10 ప్లస్ 7. 3 plus 10, 13, and 13 plus 7 is 20. -3 whole to the power of 20 is the answer. Next, 7th one. 3 power 2 whole to the power of 2. A power m whole power n formula ikkada. So ikkada a is equal to 3, m is equal to 2, n is equal to 2. ikkada exponents ni mana multiplication చేసుకుంటున్నాం. a power m whole to the power of n equal to a power m into n. 3 power 2 whole to the power of 2 equal to 3 power 2 into 2, that equal to 3 power 4. 2 to the 4. And next, 8th one. 2 power 4 into 3 power 4 equal to a power m into b power m. ఇక్కడ బేస్ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, పవర్ మాత్రం సేమ్ ఉంది. సో ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈక్వల్ టు, రెండింటికి పవర్ సేమ్ కదా, సో ఏ ఇంటూ బి హోల్ టు ది పవర్ ఆఫ్ m. దిస్ ఈస్ ద ఫార్ములా. సో 2 power 4 ఇంటూ 3 power 4 ఈక్వల్ టు 2 ఇంటూ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. 2 3 is 6. 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ 9th one. 2 power 4a ఇంటూ 2 power 5a. మళ్ళీ ఇక్కడ బేస్ సేమ్ ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ మాత్రమే తేడా. మళ్ళీ మధ్యలో ఇంటూ ఉంది. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, m ఈక్వల్ టు 4a, n ఈజ్ ఈక్వల్ టు 5a. సో 2 power 4a ఇంటూ 2 power 5a ఈక్వల్ టు 2 power 4a ప్లస్ 5a. 4a ప్లస్ 5a. 4 ప్లస్ 5 9, రెండింటికి ఏ ఉంది కదా, సో 4a ప్లస్ 5a 9a. 2 power 9a. నెక్స్ట్ 10th one. 10 power 2 whole to the power of 3 equal to a power 2 power 2. 10 power 2 whole to the power of 3 is the question. Here using the formula a power m whole to the power of n equal to a power m into n. సో ఇక్కడ ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. 10 power 2 whole to the power of 3. 10 power 2 into 3. 2 into 3 6. 10 to the power of 6. Next, next 11th one. Minus 5 by 6 whole to the power of 2 and whole to the power of 5. Minus 5 by 6 whole square and whole to the power of 5. A power m whole to the power of n equal to a power m into n. Minus 5 by 6 whole to the power of 2 and whole to the power of 5. Minus 5 by 6 whole to the power of 2 into 5. 2 5s are 10. Minus 5 by 6 whole to the power of 10. సో ఇక్కడ ఈ పవర్ని ఇక్కడ ఎక్స్పోనెంట్స్ని రెండింటికి అప్లికేబుల్ చేస్తున్నాం. ఏ బై బి హోల్ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ m బై బి పవర్ m కదా. సో మైనస్ 5 పవర్ 10 బై 6 పవర్ 10. సో ఇక్కడ 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి మైనస్ అనేది ప్లస్ అవుతుంది. -5ని 10 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే, మైనస్ని 10 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి పాజిటివ్ వస్తుంది కదా. సో 5 పవర్ 10 బై 6 పవర్ 10 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ 2 పవర్ 3a ప్లస్ 7 ఇంటూ 2 పవర్ 7a ప్లస్ 3. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రెండింటికి బేస్ 2. m ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 7, n ఈజ్ ఈక్వల్ టు 7a ప్లస్ 3. సో m ప్లస్ n, ఏ పవర్ m ప్లస్ n. సో 2 పవర్ 3a ప్లస్ 7 ప్లస్ 7a ప్లస్ 3. 3a ప్లస్ 7a
రెండు లైక్ టర్మ్స్ కదా, 3a + 7a 10a, 7 + 3 10, 2 power 10a + 10. నెక్స్ట్ 14th one, -3 whole to the power of 3 into -5 whole to the power of 3. ఇక్కడ బేస్లు వేరు ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉన్నాయి. ఏం ఫార్ములా యూజ్ చేసుకుంటాం? a power m into b power m equal to a into b whole to the power of m. -3 whole to the power of 3 into -5 whole to the power of 3, that equal to a into b whole power m కదా. సో a is equal to -3, b is equal to -5. -3 into -5 whole to the power of 3. Minus into minus plus, 3 5 is 15. 15 whole power 3 is the answer. Here 13th problem, 13th one, 13th bit, 2/3 whole to the power of 5. So ఇక్కడ a by b whole to the power of m equal to a power m by b power m. 2/3 whole to the power of 5 equal to a equal to 2, b equal to 3. So a power m 2 power 5 b means 3, so 3 power 5. 2 power 5 by 3 power 5 is the answer. And next 15th one, -4 whole to the power of 6 by -4 whole to the power of 3. a power m by a power n. బేసిస్ రెండింటికి ఈ ఏ అనేది సేమ్ ఉంది కదా, ఎక్స్పోనెంట్స్ మాత్రమే తేడా ఉంది. a power m by a power n ఈక్వల్ టు ఏం ఫార్ములా, ఇక్కడ ఏం కండిషన్ యూజ్ చేస్తున్నాం? ఇక్కడ 6 greater than 3, m is greater than n, then a power m by a power n equal to a power m minus n. సో కండిషన్ m is greater than n కాబట్టి a power m minus n ని యూజ్ చేస్తాం మనం ఇక్కడ. సో -4 power 6 by -4 power 3, ఇక్కడ m is equal to 6, n is equal to 3 కదా. సో m అనేది గ్రేటర్ దెన్ కాబట్టి ఇక్కడ 6 అనేది గ్రేటర్ దెన్ 3 అయింది కదా. m గ్రేటర్ దెన్ n అయినప్పుడు ఏ పవర్ m మైనస్ n ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. -4 whole to the power of m equal to 6, 6 minus n equal to 3, 6 minus 3, 3 -4 whole power 3. -4ని 3 times అంటే ఇక్కడ పవర్ అనేది ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. -4 whole to the power of 3 equal to -4 power 3. Next 16th one, 9 power 7 by 9 power 15, a power m by a power n. ఇక్కడ చూడండి, m equal to 7, n equal to 15. m is greater than n కాదు, m is less than n. సో అప్పుడు మనం ఏమి యూజ్ చేసుకుంటాం? 1 by a power n minus m. 9 power 7 by 9 power 15 equal 1 by a equal to 9, m is equal to 7, n equal to 15. సో m is less than n గా, సో n minus m రాసుకోవాలిగా. సో 15 minus 7, 1, 15 minus 7 is 8, 1 by 9 power 8. సో ఇక్కడ కండిషన్ చూసుకోవాలి, m is greater than ఉందా, m is greater than n ఆర్ m is less than n, అది చూసుకొని a power m minus n రాసుకోవాలా, 1 by a power n minus m రాసుకోవాలా అనేది మనం చూసుకొని యూజ్ చేయాలి ఫార్ములా. నెక్స్ట్ 17th -6 whole to the power of 5 by -6 whole to the power of 9, a power m by a power n. ఇక్కడ చూడండి, m is equal to 5, n is equal to 9. సో m less than n, సో ఏమని రాయాలి? 1 by a power n minus m ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. -6 whole to the power of 5 by -6 whole to the power of 9 equal to a equal to -6, m equal to 5, n equal to 9. 5 is less -6 whole to the power of 5 by -6 whole to the power of 9. So a power m by a power n equal to 1 by a power n minus m if m is less than n. So m is equal to 5, n is equal to 9. m అనేది n కంటే చిన్నగా ఉంది.
m less than n, అప్పుడు 1/a⁴n - యూజ్ చేసుకుందాం. -6 whole to the power of 5/-6 whole to the power of 9 equal to 1/-6 whole to the power of n is equal to 9, m is equal to 5. 9 minus 5. 9 minus 5 is 4. 1/-6 whole to the power of 4. ఇక్కడ పవర్ అనేది ఈవెన్ నెంబర్ వచ్చింది. సో అప్పుడు మనకు మైనస్ అనేది పాజిటివ్ అవుతుంది. మైనస్ని 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. మైనస్ 1/-6 whole to the power of 4 equal to 1/6 to the power of 4. నెక్స్ట్ 19th one. -6 power 4 and whole to the power of 4. So a power m whole power n equal to a power m into n. -6 power 4 whole to the power of 4. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం. 4 4 जा 16. -6 whole to the power of 4 into 4. 4 4 जा 16. -6 whole to the power of 16. మైనస్ ఇక్కడ పవర్ అనేది 16 ఈవెన్ నెంబర్. సో అప్పుడు మైనస్ ఏమవుతుంది, మనకు పాజిటివ్ అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది. 6 power 16. అండ్ లాస్ట్ a power x into a power y into a power z. a power m into a power n ఫార్ములానా, a power m plus n. సో బేస్ ఆల్ సేమ్, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. a power x into a power y into a power z ఈక్వల్ టు a power x plus y plus z. ఓకే అండి, థ్యాంక్ యూ.